యావత్ దేశం 79వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతుంది. నయా భారత్ అనే థీమ్ తో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలందరూ జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ ను రూపొందించింది ప్రభుత్వం. 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అసేతు హిమాచలం, వందే మాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని మోదీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. పాకిస్తాన్ లో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరించారు. పహల్గాన్ మరణకాండకు ప్రతీకంగానే ఆపరేషన్ సింధూర్ ను చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మరణకాండకు పాల్పడ్డారని ప్రధాని గుర్తు చేశారు.